విశాఖ హయగ్రీవ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ఆ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా కలెక్టర్ నిషేధిత జాబితాలో పెట్టారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు 250 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖలో హయగ్రీవ సంస్థ భూ కేటాయింపును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇవాళ రెవెన్యూ అధికారులు 12 ఎకరాల 51 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విశాఖలో ఏదైతే హైగ్రీవ భూములు ఉన్నాయో 12.51 ఎకరాల భూమిని ప్రభుత్వం నిన్న ఆల్రెడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ భూముల్ని ఉదయాన్నే రెవెన్యూ ఆల్రెడీ అక్కడ నోటీసులు అంటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించినటువంటి భూమిని స్వాధీనపరుచుకున్నాం అంటే నోటీసులు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సంబంధిత ఇప్పుడు ఎవరైతే అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు తయారు చేయడం చేస్తే ఆ ఇంట్లో ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ నోటీసులు ఆల్రెడీ అంటించడం జరిగింది. అంటించిన మరుక్షణమే ప్రభుత్వ భూమిగా అక్కడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమి నోటీస్ బోర్డులు అంటించడంతో పాటు బోర్డును కూడా పాతారు. అలాగే ఇప్పుడు లోపలికి ఎవరు ప్రవేశించకుండా ఫెన్సింగ్ కూడా వేసినటువంటి పరిస్థితి అయితే మనకి అనిపిస్తుంది. మరోవైపు ఈ భూములకు సంబంధించినంత వరకు ఎందుకంటే ఫర్దర్ గా ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ లావాదేవీలు కానీ ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అక్కడ సుమారు ఒక 46 వరకు విల్లాలు అందులో కొన్ని ఇప్పటికే అమ్మివేయడం జరిగింది. పైన ఫర్దర్ గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఎలాంటి లావాదేవీలు కానీ జరగకుండా ఉండేందుకు ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఈ భూమి స్వాధీనపరుచుకుంది కాబట్టి సో భవిష్యత్తులో ఇక్కడ లావాదేవీలు కానీ ఇవి కానీ జరిగిన ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి దాన్ని ఇప్పుడు నిషేధిత జాబితాలో కూడా చేర్చినట్లు మనకి సమాచారం తెలుస్తుంది. అయితే అధికారికంగా రావడం మరి కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. హైగ్రీవ భూముల పైన మాత్రం ప్రభుత్వం మొదటి నుంచి కూడా జరిగినటువంటి తప్పిదాలని అక్కడ జరిగిన గతంలో కలెక్టర్ రిపోర్ట్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే నిబంధనల ప్రకారం హైగ్రీవ సంస్థ కేటాగారో ఆ నిబంధనలు అన్ని కూడా ఉల్లంఘించారు కాబట్టి ప్రభుత్వాన్ని తిరిగి ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకుంటుందని చెప్పి ప్రకటించడంతో పాటు నిషేధ జాబితాలో చేర్చడంతో ఇకపై నుంచి ఈ భూములకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ కూడా లావాదేవీలు ఫర్దర్ గా జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకుందనేది మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.